ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి 2025 మోడల్ అప్పి క్లాసిక్. ఈ వెహికల్ వచ్చేసిందంటే మనోడు బండి తోలుతుంటే బాగా సౌండ్ అనేది బాగా ఎక్కువ వస్తుందంట. ప్లస్ ఏంటంటే బండి అసలు నైట్ టైంలో అయినా కానీ మామూలుగా తోలుతుంటే ఏంటంటే బాగా సౌండ్ వల్ల చికాకు పడుతుందట. ఎక్కిన కస్టమర్లు కూడా ఇదేంటి సౌండ్ ఎలా వస్తుందని చెప్పేసి అడుగుతున్నారంట. అయితే ఈరోజు వచ్చి ట్రైల్ వేయమని చెప్పేసి మా దగ్గరికి వచ్చిండు. నేను ట్రైల్ వేస్తే ఈ బండి సౌండ్ మొత్తం కూడా ఏదో పెద్ద హెలికాప్టర్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది. ఇలా సంగతి అని చెప్పిండు. నేను ట్రైల్ చూస్తే ఇలా హెలికాప్టర్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది. దీనికి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఇది బీటింగ్ అనేది కరెక్ట్ పట్టలేదు అనమాట. ఇప్పుడు నేను దీనికి బీటింగ్ ఒకసారి మీకు వినిపిస్తా చూడండి ఎలా వస్తుందని చెప్పేసి. మనోడు ఏంటంటే ఎక్కడో ఏదో గెలికించినట. వాళ్ళు ఏం గెలికారో తెలియదు. మొత్తానికి అయితే ఎక్కడో గెలికినట, ఈ గెలికినట. ఇప్పుడు మనం దీని బీటింగ్ వినిపిస్తా చూడండి మీరు. అనుకోండి మంచి ఓకే. దీని బీడింగ్ అన్నారు కదా ఎలా వస్తుందని. అంటే మీరు ఫోన్లో ఇది రికార్డ్ అయింది కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే బయట ఉన్నోడికి అర్థమైంది ఇది ఈ యొక్క సౌండ్ అనేది. ఇది ఏంటంటే బాగా ఓవర్ సౌండ్ వస్తుంది. నేను వచ్చేసి ప్రాబ్లం చెక్ చేసింది ఏంటంటే నా దేశం వరకు ఏంటంటే పంపు కొద్దిగా తేడా ఉందని చెప్పేసి నాకు అర్థమైంది. ఆటోమేటిక్ వీళ్ళు ఆల్రెడీ పంపు పీకే ఉంటారు. ఇప్పుడు మనం దీన్ని పంపుని మంచిగా సెట్ చేద్దాం. ఎలా సెట్ చేస్తామో చూడండి. ఇది వచ్చేసి దీనికి పెట్టిన బీడింగ్ వచ్చేసి బాగా ఓవర్ బీడింగ్ అనమాట. ఓకే. ఇప్పుడు పంపు దీనికి ఓపెన్ చేసి లోపల ఏం తేడా ఉందని చెప్పేసి నీకు చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు దీనికి పంపు పీకాను చూడండి. పంపు పీకి చూస్తే మనం దీని కింద సిమ్ములు ఏమైనా తక్కువైనా అని చెప్పి చెక్ చేస్తే ఓన్లీ ఒక పేపర్ మాత్రమే ఉంది. తర్వాత వచ్చేసి దీనికి ఎక్కడ కూడా లేదు పంపు సిమ్ము. ప్రాబ్లం వచ్చేసి 90% ఇదే అనమాట. బీడింగ్ కరెక్ట్గా పడిపోవడానికి కారణం. దీనికి వచ్చేసి ఎప్పుడైనా కానీ కొత్త బండికి మినిమం సిమ్ములు వచ్చేసి దానికి తగ్గట్టు ఉండాలి. కాకుండా ఏంటంటే మనం 90% పీక్ ఉండొచ్చు ఈ సిమ్ములు. ఇప్పుడు మనం దీనికి సరిపడా సిమ్ములు వేసి బీటింగ్ అనేది ఒక లెవెల్లో పెట్టి సెట్ చేద్దాం. వచ్చేసి నేను దీనికోసం తీసుకొచ్చి సిమ్ములు వచ్చేసి ఇవన్నమాట. దీనికి దగ్గర ఒక 15 సిమ్ములు మాత్రం తెచ్చాను. ఇందులో ఏమేమి సిక్కింగ్ అయితే చూసి 1కి 2 సార్లు చూసి కరెక్ట్ బీటింగ్ సెట్ చేస్తాను. మనం పెట్టే బీడింగ్ వచ్చేసి మీ తెలుసుగా దీనికి వచ్చింది ఇంతవరకు 100కి 100% వచ్చింది బీడింగు. ఇప్పుడు వచ్చేసి దీనికి బీడింగ్ మనం 60 నుండి 70 లోపు పెడదాం. ఓకే. ఇప్పుడు ఈ సిమ్లు అనేది కరెక్ట్గా పెట్టి సెట్ చేద్దాం అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ పంపుకి ఈ 3 సిమ్లు సెలెక్షన్ చేసినాం. వీటిని ఇందులో సెట్ చేసి ఎక్కించేద్దాం. ఓకే. ఇప్పుడు పంపు కూర్చోబెడదాం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బోల్ట్ వేద్దాం. ఎల్కీ బోల్ట్. ఇప్పుడు దీనికి మనం పంపు సెట్టింగ్ అయిపోయింది. మొత్తం బోల్ట్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు పంపులో ఉండి ప్రెజర్ అనేది ఓవర్ వస్తుందా లిమిట్లో వస్తుందా అని చెప్పి చెక్ చేద్దాం. గడ్జీ. ఓకే. పంపులో ఉండి డీజిల్ అనేది ఓవర్ అసలే రావట్లేరు, లిమిట్లో వస్తుందని చెప్పేసి మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం. పెట్టి మొత్తానికి ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి దీని బీడింగ్ ఎలా వస్తుందో విందాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇంజన్ బీడింగ్ అన్నారు కదా ఎదవరికి ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా వస్తుంది, ఎదవరికి బాగుందా ఇప్పుడు బాగుందా అనేది కింద కామెంట్ చెప్పండి. ఎదవరికి వచ్చేసి 100% వచ్చింది. అదేంటంటే ఓవర్ సౌండ్ అనమాట. దానివల్ల ఏంటంటే మనకి మైనస్ బండి తోలాలంటే సౌండ్ అనేది ఇరిటేషన్ అనిపించింది అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే మనం
60 నుండి 70 లోపు పెట్టినమాట. ఇదేంటంటే మిడిల్ బీడింగ్, మరీ ఓవర్ కాదు, అలా అని మరీ తక్కువ కాదు. ఇది కొత్త బండి కాబట్టి కొత్త బండి లాగా పెట్టినమాట. దీనికి వచ్చేసి 70% బీడింగ్, కరెక్ట్ బీడింగ్. ఇది మరీ తక్కువ పడదు, అసలు రాదని ఉండదు, మరి అలా అని బాగా వచ్చిందని చెప్పేసి ఉండదు అనమాట. బీడింగ్ అనేది లిమిట్లో వస్తుంటుంది. ఇప్పుడు ఇలా ఉంటే ఏంటంటే మనం ఎటుకెర అయిపోయినా కానీ నైట్ తోలుతుంటే మనకి ఇరిటేషన్ అనేది అనిపించదు, నైట్ అయినా కానీ పగులైనా కానీ. నైట్ ఏంటంటే అప్పి వాళ్ళకి మెయిన్ బీడింగ్ యాడ్ ఇష్టపడతానంటే పగులు వాళ్ళు ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ ఉండిద్ది. అదే నైట్ కిరాయికి పోతుంటే మనం పక్కన వాహనాలు ఏ రావు కాబట్టి అప్పుడు మన ఎక్సైట్ వస్తుంటే ఇలా అన్నప్పుడు కనకన మోగుతుంటే మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనమాట. దీనికి చూశారు కదా, దీనికి వచ్చేసి సిమ్ములు అనేది దీనికి మొత్తం కూడా పర్ఫెక్ట్ దానికి తగ్గట్టు లేవు అనమాట. ఇప్పుడు మనం దీనికి వచ్చేసి 3 సిమ్ములు వేసినాం. 3 సిమ్ములు వేసి బీడింగ్ సెట్ చేయడానికి మినిమం మనకి వచ్చేసి గంట సేపు పట్టింది అనమాట టైం అనేది. ఇది కూడా వచ్చేసి ప్రతి దానికి కూడా లెక్క అంటూ ఉంటుంది. ఇది కూడా ఇది చూస్తే పేపర్ లెక్క ఉంది, పేపర్ అంతమంది ఉంటుంది కరెక్ట్గా, కానీ ఇది కూడా లెక్క ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగనే రకాలు ఉండేవి చూడండి. ఇందులో ఇదో రకం తర్వాత వచ్చేసి ఇదో రకం, తర్వాత ఇంకో రకం, తర్వాత వచ్చేసి ఇదో రకం. చూసారుగా ఎన్ని రకాలు ఉన్నాయి సిమ్ములలో. సిమ్ములు ఎప్పుడైనా కానీ చాలా రకాలు ఉంటాయి అనమాట. దాన్ని బట్టి బండి బీడింగ్ బట్టి మనం సెట్ చేసుకోవాలి. కొన్ని పంపులు బేకాలంటే చాలా రిస్క్ కాబట్టి ఎలాంటి బీడింగ్ సెట్ చేయాలంటే కొద్దిగా రిస్క్ అనేది పడాల్సి వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో తింటే ఈ వీడియో నచ్చితే లేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.